ఉద్యమకారులు, కాంగ్రెస్ నాయకులు కోటా శ్రీనివాస్ ఉన్నారు. మాట్లాడదాం. దాదాపు నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా కామెంట్స్ చేయడం జరిగింది. నీ అయ్య జాగీరా తెలంగాణ అనడం, గద్దరన్నకి నేను కారు కొనిచ్చానడం. తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు దాటి పోయాక ఇవన్నీ ఇప్పుడు తీసుకురావాల్సిన అవసరం ఉందంటారా? అసలు మీరు తెలంగాణ ప్రస్తుత రాజకీయాల మీద మాట్లాడుతున్నారు అనుకోండి. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమంటే అది నిజంగా నాకే సిగ్గు అనిపిస్తుంది. ఇజ్జత్ పోతుంది. ఒక ఉద్యమకాడిగా నేను ఆయన మీద మాట్లాడేంది, ఆయన ఏం చేసిండని, అని ఈ తెలంగాణకు ఆయనకి ఏం సంబంధం ఏముంది? ఆయన గురించి మాట్లాడుకోవడం వేస్ట్, దుబారా. ఆయన గురించి మాట్లాడుకోవడం అవసరం లేదు. కానీ తెలంగాణకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ప్రజల గురించి మాట్లాడడం జరిగింది. గద్దరన్న గురించి మాట్లాడడం జరిగింది కాబట్టి సందర్భం ఇది. పగటి వేషగాడు. ఇక మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీలో కరడుగట్టిన తెలంగాణ ఉద్యమ నాయకుడే చెప్తా ఉన్నాను. ఆ పగటి వేషగాడు ఎవరైతే స్క్రిప్ట్ రాసిస్తాడో ఆ స్క్రిప్ట్ను ఆ డైలాగులు సినిమాలలో చెప్పి పొట్టబోసుకున్నటువంటి వ్యక్తి మనకు కనబడ్డది. నిన్న 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 మాట్లాడుతున్న ప్రెస్ మీట్లో కూడా ఆయన ఏం మాట్లాడుతారు, ప్రెస్ మీట్ లాగా లేదు. వాడు ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ను చదువుతున్నట్టుగానే కనబడతా ఉంది తప్పితే ఆయన ఆయన స్వతహాగా ఆయన ఆయన నిజాలు తెలుసుకొని ఈ తెలంగాణ ప్రజల బాధలు ఏంది, ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఏంది అనేది ఎప్పుడన్నా మాట్లాడిండా? ఈ తెలంగాణ జరుగుతున్నటువంటి అనేక పోరాటాలలో ఆయన ఇక్కడ వచ్చి తెలంగాణ ఏర్పడాలని చెప్పిండా? తెలంగాణ ఏర్పడితేనే 11 రోజులు ఆయన ఉపాసం ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకు తెలంగాణకి ఏం సంబంధం? బరోబరి పవన్ కళ్యాణ్, ఓ పిచ్చి కళ్యాణ్ చెప్తున్నా విను. బరోబరి తెలంగాణ మా అయ్య జాగిరే, ఈ తెలంగాణ బిడ్డల అయ్య జాగిరే. అరే నువ్వు ఎవడ్రో భయ్ అసలు ఇక్కడ ఈ తెలంగాణ గడ్డ మీద? మా అయ్య, మా తాతలు, ముత్తాతలు అందరూ ఇక్కడే పుట్టిన, ఇక్కడే పెరిగిన. మా జాగిరి కాకపోతే మీ జాగిరి ఉంటుందా? నేను వచ్చి విజయవాడకి వచ్చి మీ అయ్య జాగిరి అంటే ఊకుంటారా? ఏం మాట్లాడుతున్నావు? ఇట్లాంటి పిచ్చి వాళ్ళు చేయబట్టే ఇలా ఆంధ్ర ప్రజలు ఇబ్బంది పడతారు. ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్ ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలు ఇబ్బంది పడతారు. ఎందుకంటే ప్రాంతాలుగా విడిపోయింది తెలంగాణ, ఏర్పడ్డది ప్రాంతాలుగా విడిపోయి ఇలా ప్రజలుగా అందరూ కలిసి ఉంటున్నారు. ఇలా అట్లాంటి వాళ్ళకి ఇలా ఉపాధి కోల్పోయేటువంటి పరిస్థితి, రకరకాల ఇబ్బందులు గురయ్యేటువంటి పరిస్థితి, ఈ విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి చర్యలు ఈ పిచ్చి కళ్యాణ్ చేస్తూ ఉన్నాడు. ఆయన ఒక డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు. దాదాపు నిన్న 1 అవర్ మీటింగ్లో తెలంగాణ అంశాలు చాలా ప్రస్తావించడం జరిగింది. మేము ఎలక్షన్లో పోటీ చేస్తామని కావచ్చు, కొండగట్టుకి ఇంత అమౌంట్ ఇచ్చామని కావచ్చు, గద్దరికి కారు కొనిచ్చామని. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ బయట పెట్టాల్సిన అవసరం వచ్చింది? నేను అక్కడే సీఎం ఏం పీకనుండి ఇక్కడేం పీకుతా అన్నాడు. బరోబరి చెప్పినావు నువ్వు వాస్తవానికి. కానీ ఆ స్క్రిప్ట్ రైటరే నీకు అన్నీ తప్పదో పట్టిస్తూ ఉన్నారు. నువ్వు అక్కడే ఏం పీకలేవు, నువ్వు ఇక్కడేం పీకుతావు? ఫస్ట్ నీ రాజధాని ఏదో కట్టుకో. నీ రాజధాని కట్టుకోకుండా నువ్వు అక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యల్ని పరిష్కరించకుండా నువ్వు పిచ్చి పిచ్చి మాటలు నువ్వు మాట్లాడుతున్న దానికి అసలు పొంతనే లేదు. గద్దర్ గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు లేదు. గద్దర్ ఎప్పుడు కూడా ఇట్లాంటి దోపిడిదారులతోటి, ఈ దేశాన్ని మతం పేరుతోటి, కులం పేరుతోటి విభజించి మొత్తంగా ప్రజల మధ్య విద్వేష రాజకీయాలు చేసేటువంటి వాళ్ళకు మద్దతు చెప్పలే గద్దర్. గద్దర్ను వాడుకొని నువ్వు రాజకీయంగా నువ్వు పొలిటికల్గా కావచ్చు, లేకపోతే సినీ పరిశ్రమలో కావచ్చు, ఒక పేరు సంపాదించుకున్నావు గద్దర్ను వాడుకొని. గద్దర్తో ఫోటోలు దిగి గద్దర్ అన్న అంటే నాకు అభిమానం, గద్దర్ అన్న అంటే నాకు చాలా ఇష్టం, చెగువేరే అంటే చాలా ఇష్టం అని చెగువేరే ఫోటో, గద్దర్ అన్న ఫోటోలు వేసుకొని వాడుకున్నటువంటి వాడివి నువ్వు గద్దర్ అన్నకు కారు ఇచ్చిన అని చెప్పడం ఏంది? అవన్నీ అంటే గద్దర్ ఇప్పుడు లేడు కాబట్టి ఎవరు చెప్తారు, ఎవరు చెప్పరు అనుకునేటువంటి దాంతో ఇట్లాంటి గద్దరికి నేను అది ఇచ్చిన ఇది ఇచ్చిన అని చెప్పుకొని మళ్ళీ ఒక రాజకీయంగా ఇట్లాంటి అంటే గద్దర్ అన్న ఉన్నటువంటి పేరును దిగజార్చేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి తెలంగాణలో ఏమైనా ప్రాంతీయ విభేదాలు రచ్చ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి ఇలాంటి కామెంట్స్? ఎగ్జాక్ట్లీ. తెలంగాణలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో ఇది బీజేపీ ఇచ్చినటువంటి స్క్రిప్ట్లో భాగంగానే ఇలా తెలంగాణ గడ్డ మీద పవన్ కళ్యాణ్, పిచ్చి కళ్యాణ్ వచ్చి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ బిడ్డలు ఊరుకోరు, చెప్తున్నాం, తన్ని తరుముతాం. నిన్న మా పొన్నం ప్రభాకర్ అన్న మాట్లాడినంత మాత్రాన మాట్లాడితే నువ్వు ఇంటి మీదకి పిచ్చి సైనికులను పంపుతావు. బిడ్డ, మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ఉద్యమకారులుగా ఇలా అనేక కేసులు, 5 సార్లు జైల్లో ఉన్నా, అనేక కేసులు నమోదైనా కూడా మేము ఇలా కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఆ విధానాలకు కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే అధికారంలో ఉన్న కాబట్టి కొంచెం సమయంతో ఉండాలని ఉపేక్షిస్తున్నాం. మీరు ఇట్లాంటి పిచ్చేష్టలు చేస్తే మేము మా కాంగ్రెస్ సైన్యం కానీ తెలంగాణ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలను కాదు, ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్న ప్రతి బిడ్డ కదిలింది అనుకో, నీ పిచ్చి సైన్యం ఎడబోతుందో ఒకసారి ఆలోచించుకో. సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. గద్దరన్న తీసుకొచ్చి దాదాపు మీకు గద్దరన్నతో చాలా అనుబంధం ఉంది. గద్దరన్న గురించి ఒక పాట పాడమంటే ఏం పాడతారు? గద్దరన్నతోటి సుదీర్ఘంగా ప్రజా ఉద్యమాల్లో నేను కలిసి నడిచినాను. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి ఏదైతే మార్గదర్శకంలో వాటన్నిటిని పాటిస్తూ తెలంగాణ విద్యార్థి సంఘంగా ఆ సంఘం పురుడు పోసుకున్నప్పటి సంది మమ్మల్ని నడిపించేటువంటి వ్యక్తి గద్దరన్న. సో అట్లా
ఆయన నేర్పినటువంటి విలువలు కావచ్చు, ఆయన సమాజం పట్ల ఆయన ఉండాలని, ఆంధ్ర ప్రజల పట్ల కూడా మనం ఎట్లుండాలి, అట్టడుగు పేద ప్రజల పట్ల మనం ఎట్లుండాలి, మనం ఏ దృష్టితోటి వాళ్ళని చూడాలి అనే దాన్ని కూడా అనేక విలువలు చెప్పిండు. మేము ఇప్పటికి కూడా ఆ విలువల్ని పాటిస్తూ బతుకుతున్నటువంటి వాళ్ళం. ఇట్లాంటి పగటి వేషగాల్లో వచ్చి స్క్రిప్ట్ రైటర్లు రాసిస్తే వచ్చి డైలాగులు మాట్లాడే అట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడడం కూడా వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇలా గద్దరన్న మీద లేనిపోని ఆరోపణలు చేసి గద్దరన్న ప్రశ్న దిగదార్చాలని చూస్తే నీకు వీపు పగులుతా అని చెప్తాను. ఇలా భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ ప్రకారం నువ్వు రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు, నీ ఇడ్లీ బండి జాగడ్డ నీవే నిలుపుకోవచ్చు అని తెలంగాణ ఉద్యమంలో ఇలా మా కళాకారులందరూ పాటలు పాడిళ్ళు. కాబట్టి నువ్వు అనవసరంగా ఇట్లాంటి పిచ్చేష్టలు చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ప్రజలను రెచ్చగొట్టి వీళ్ళ మధ్యన విద్వేషాలు సృష్టించాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉపేక్షించలేదు. అందుకని నిన్న జరిగేటువంటి ఆ సభ కావాల్సుకునే వాళ్ళు ఇక్కడ ప్రొవోకేట్ చేసి రెచ్చగొట్టి ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల్ని రెచ్చగొట్టాలనేటువంటి దురుద్దేశపూర్వకంగానే ఇలా వాళ్ళంతా కలిసి చేస్తూ ఉన్నారు. వాళ్ళ మోచేతి నీళ్ళు తాగడానికి కోసం కొద్దిమంది కొంచెం రాజకీయ స్వలాభాల కోసం లేకపోతే వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బుల కోసమో కక్కుర్తిపడి చేస్తూ ఉన్నారు. మీరు కూడా అందులో తెలంగాణ బిడ్డలు ఉన్నట్టయితే మీరు కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి, ఒకసారి సమీక్ష చేసుకోండి. నిజంగా మన ప్రజలతో మనం కొట్లాడుతున్నామా, లేకపోతే వాళ్ళెవరో రెచ్చగొట్టిన దానికి, వాళ్ళు చెప్పిన దానికి, వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ కోసం మీరు ఆడుతున్న నాటకాలా? మీరు ఆలోచన చేసుకోండి ఒకసారి. మీకు కూడా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఒకవేళ మీరు తెలంగాణ బిడ్డలు అయినట్టయితే మీరు తెలంగాణ పక్షాన ఉండాలి. తెలంగాణ మీద జరుగుతున్నటువంటి దాడి, ఇలా తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా దాడి చేస్తే మీరు అందులో ఎట్లా ఉంటారు? ఆ పార్టీలు ఎట్లా ఉంటారు? ఆ పార్టీల నాయకులు ఎట్లా చలామణి అవుతారు? అది కదా మీరు స్వయం విమర్శ చేసుకోవాల్సింది. అట్లా చేసుకోకుండా మీరు వాళ్ళకి వంతపాడుతూ ఇలా పిచ్చిగా ఎవరి ఇంటికి పడితే వాళ్ళ ఇంటికి పోతామంటే మాత్రం ఇక్కడ ఉపేక్షించడానికి ఎవరు సిద్ధంగా లేరు. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే ఇట్లాంటి అల్లర్లు సృష్టించడానికి కోసమే ఇవాళ ముఖ్యంగా హైదరాబాద్లో అల్లర్లు సృష్టించి రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కోసమే కుట్రపూరితంగా వీళ్ళంతా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మోడీ స్వయంగా నరేంద్ర మోడీ వచ్చినటువంటి సభనే ఫెయిల్యూర్ అయిపోయింది తెలంగాణ గడ్డ మీద. ఎందుకంటే ఇక అది ఫెయిల్యూర్ అయిన దానికి మొన్న జరిగినటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు ఎపిసోడ్ అంతా చూసినాం. మొత్తం కూడా బీజేపీ ఏంది దేశం కోసం ధర్మం కోసం అంటే ఇలా ఎవరి దేశం ఎవరి ధర్మం కోసం చేస్తున్నారో మీకు అర్థమైంది. దేశం అంటే మొత్తం పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చేసేళ్ళు. ఇలా పెరిగిన డీజిల్ ధరల గురించి పవన్ కళ్యాణ్ ఊగుతూ మాట్లాడుతూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ నీకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నాం. నీకు నిజంగా నువ్వు ప్రశ్నించే వాడివైతే ఇలా డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు, మొత్తం నిత్యావసర ధరలన్నీ పెరుగుతూ ఉన్నాయి. నీట్ పేపర్ లీక్ అయ్యి ఇలా విద్యార్థుల భవిష్యత్ అంతా జీవితాలన్నీ రోడ్ల మీద పడ్డాయి. వాళ్ళు సంవత్సరం తరబడి చదివి ఇలా ఎగ్జామ్ రాస్తే ఆ ప్రశ్నపత్రాలు లీకేజ్ చేసేసి ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి తంతు దేశవ్యాప్తంగా. ఇలా బీజేపీ మోడీ వచ్చినప్పటి సంది ఇదే విధంగా జరుగుతూ ఉంది. మొత్తం కూడా ప్రశ్నపత్రం నీట్ పేపర్ లీక్ అయ్యి మరి ఎందుకు ప్రశ్నిస్తలేవా? ఏడవేంది? నీ మెదడు పనిచేస్తలేదా? నీ మెదడు మోకలాలు ఉందా? కాబట్టి ఇట్లాంటి తెలంగాణ ప్రాంతం మీద ఒక దాడికి వచ్చినట్టుగా పిచ్చి సైన్యాన్ని వేసుకుని వచ్చి ఇక్కడ పిచ్చి చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కరడుగట్టిన తెలంగాణ ఉద్యమకారులుగా ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉపేక్షించలేదు. చట్టపరమైనటువంటి చర్యలకు మేము తీసుకుంటాం పార్టీగానే. అదేవిధంగా మీరు ఇట్లాంటి చేష్టలు చేస్తే మీకు భౌతికంగా కూడా దేశశుద్ధి చేయాల్సి వస్తుందని సందర్భంగా హెచ్చరిస్తాను. దాదాపు నిన్నే జూన్ 2 మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకున్నాం. తెలంగాణ గురించి పాట పాడమంటే ఏ పాట పాడతారు? తెలంగాణ గురించి పాట పాడమంటే అమరులను స్మరించుకోవడమే. అమరులను స్మరించుకోవడం ముందు ఇక ఏ పాట అయినా కూడా తక్కువే నా దృష్టిలో. జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. మా ఊరి రేవుల్ల మట్టి పొత్తిల్లల్లా తోవా పువ్వుల తీరు అమరులుంటారు, అమరులుంటారు. తోవా పువ్వుల తీరు అమరులుంటారు. జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్. బువ్వా కొల్లాగొట్టి భూమాతను చెరబట్టి నాగలి దున్నే కార్తే నాన్న రైతుల్ని నాట్లేసే తల్లుల్ని వరి మీద చెరబట్టిన నైజమోని గుండెల్లో నిదురించిన అమరులకు జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్. పేదొల్ల బతుకుల్లా పెత్తనము చేసేటి దొరలా భూసాముల కోటలను పగులగొట్టి
ఎతలా వనములోన విప్లవము పూరించి తెలంగాణ చరితంటే త్యాగాల చరితాని ప్రాణమివ్వడం అంటే పొద్దు పొడవడమాని చాటి చెప్పిన ధైర్య సాహసా వీరులకు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్.